ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. అనేకసార్లు కుటుంబంగా చేరి మనం అందరం కలిసి ఆరాధించలేకపోతున్నాం. దేవుడు ఇట్టి అవకాశం మనకి ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి మనం అందరం కలిసి కుటుంబాల్లోనే ఆరాధించాలని ఆయన సంకల్పం. ఇందుకు మనం విధేయులమై ఆయన చెప్పినట్టుగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అట్టి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఇట్టి ఆరాధన ద్వారా ఆయన మహింపరచబడుతున్నాడు. కనుక మనం ఎక్కడున్నా కూడా ప్రభువుని ఆరాధించబద్దలం. మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకు క్షేమం, భద్రత ఉంటుంది. కాబట్టి అధికారులు వారు చెప్పినటువంటి సలహాల మేరకు మనం విధేయత చూపించి ఎక్కడ మరి వెళ్లకుండా మన ఇంట్లోనే మన ప్రభువుని ఆరాధించుకోవడానికి ఇట్టి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. బైబిల్లో చూస్తే కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఆరాధించినప్పుడు, ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మార్కు తల్లి ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించినప్పుడు పేతురు సంఖ్యలు ఊడిపడిపోయినాయి. క్షేమంగా ఇంటికి రాగలిగాడు. గొప్ప కార్యం జరిగింది. జైల్లో పౌలు శీలలు ఆ కష్టంలో, ఆ బాధల్లో, ఆ నొప్పిలో దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగి ఫిలిప్పీ పట్టణంలో ఆ జైలు అధికారి తన కుటుంబం రక్షించబడి అనేకులు ఆ పట్టణంలో రక్షించబడి ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు. అలాగూ మనం ఎక్కడున్నా కూడా దేవుడిని ఆరాధిస్తే ఆ గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మనకెన్నో వాగ్దానాలు అనుగ్రహించాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పక నెరవేరుస్తాడు. ఈ దినాల్లో, ఈ కష్ట సమయాల్లో దేవుడు చెప్పిన వాగ్దానం దినవృత్తాంతాలు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిపెడితే నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని మాట ఇచ్చిన గొప్ప దేవుడు అలాగ మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒప్పుకుందాం, ప్రతి చిన్న దోషాన్ని ఒప్పుకుందాం. ఆయన కోరినట్టుగా మనం తగ్గించుకుందాం. ఆయన్ని దినదినం వెతుకుతాం. అప్పుడు గొప్ప కార్యాన్ని మనం చూడగలం. ఈ యొక్క భయంకరమైన వ్యాధి వైరస్ నుంచి దేవుడు మనకు కాపాడడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే 91వ కీర్తనలో యెహోవా నీవే నా ఆశ్రయమని, నా విమోచకుడైన దేవుడు సజీవుడు, మహోన్నతమైన దేవుని నీకు నివాసస్థలంగా చూసుకున్నప్పుడు ఏ అపాయము నీకు తగలదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని మన దేవుడు సెలవిచ్చాడు కదా. కాబట్టి నమ్ముదాం. ఈ గొప్ప అపాయం నుంచి దేవుడు రక్షించగల సమర్థుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానాలు అవునన్నట్టుగా ఉన్నాయి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, గొప్ప దేవుడు కనుక మనం నమ్మి ఆయనకు విధేయులమై ఆయన వాగ్దానాలు పట్టుకొని మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆరాధన సమర్పించినప్పుడు ఆయన మన దేశాన్ని సంరక్షిస్తాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పిన గొప్ప మాట మన జీవితాల్లో నెరవేరబోతుంది. ఎందుకంటే నీవు నేను యేసు రక్తంలో కడగబడిన బిడలం గనక మనం ఆయన్ని మరి ఘనపరిచి ఆరాధించి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం, మనం నమ్ముదాం. కాబట్టి దేవుడు మన యొక్క ప్రతి భయంలో నుంచి ఆయన తప్పించే దేవుడు. ఆయన మన ఆశ్రయం, మన కేడు, మన దాగుచోటు.
కనుక అట్టి గొప్ప దేవుణ్ణి మనం రక్షకుడిగా కలిగి మహాదేవుడిగా మరి హృదయాల్లో తలపోసుకుంటూ ప్రతి మాటని మనం మన్నం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ప్రియబిడ్డలైన మీ అందరినీ కోరుకుంటున్నాను. ఏ విధమైన దిగులు పడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆశ్రయం అన్న దేవుడు. ఆయన నమ్ముకొని ఆయన్ని మనం హెచ్చించి పూజించి గణపరిచిన ఎడల మన ఎడల ఆయన గొప్ప కార్యాన్ని చేసి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన దేశాన్ని, సమస్త ప్రపంచంలో అందరినీ కూడా కాపాడి సంరక్షించినట్లు మనం ఆయన ప్రార్థన చేసుకుందాం, ఆయన స్తుతిస్తాం, ఆయన్ని గణపరుస్తాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఈ పరిశుద్ధమైన దినంలో ఆదివారంన మనమందరము సమాజంగా కూడటానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడినందున ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ఎవరు ఉండే చోట వాళ్ళు ఉండాలని ఆజ్ఞ జారీ చేసినందున ఈ యొక్క మరి టెక్నాలజీ ద్వారా మీ ఎందుకు రావడానికి దేవుడిచ్చిన ఏర్పాటును బట్టి ఎంతైనా వందనాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి మనము దేవుని వాక్యం వినటానికి మనమందరం ఇక్కడ చేరి ఉంటున్నాం. దేవుని వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారంటే ఎవరు కూడా దాన్ని వర్ణించలేరు. అది పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రేమ అనేది అర్థమవుతుంది. మరి ఎంత అని మనం చెప్పలేం. దేవుని ప్రేమను ఎవరు కూడా కొలవలేరు, ఇంతని చెప్పలేరు. అయితే తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ఎలాగ పంపించాడు, ఆయన ప్రేమ ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తన కుమారుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ దేవుని మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తుడిగా చేసుకున్నాను. మరి ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించబడి తను తగ్గించుకున్నాను. దేవుని ప్రేమలో కుమారుని లోకానికి పంపించాడు. ఆయన దేవుడిగా వచ్చుంటే ఆయనకి ఎంత ఘన సన్మానం జరిగి ఉండేది. ఒక దాసుడుగా, ఒక రిక్తుడుగా, ఏమి లేని వ్యక్తిగా పేదరికంలో ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరిని దర్శించడానికి. ఆయన పుట్టుకుని జ్ఞాపకం చేసుకుంటే పేదవాళ్ళకి జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు పశువులు తొట్టులు పరుండి పెట్టారు. ఎవరు కూడా అలాంటి పరిస్థితి ఎవరికి రాలేదు, కూడా ఎవరు కూడా అలా చేయలేదు. కనుక దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పశువుల కాపరులు వాళ్ళకి అంత జ్ఞానం లేదని ప్రతి ఒక్కరు చెప్తారు. అయినా వారు వచ్చి చూచినారు, నమ్మినారు. అటువంటి తక్కువ స్థాయిలో ఉండే ప్రజలకు సైతము దేవుడు తన కృపను బయలుపరిచాడు. అంతేకాదు, దేవుని వెతకాలని ఆశించినటువంటి జ్ఞానులు ఆయన తెలుసుకొని తూర్పు దేశాన్ని నుంచి ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించి సాంబ్రాణి, బోళము, బంగారం అర్పించి వెళ్ళిపోయారు.
కనుక ఆయన కృపను ఆయన యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. మరి ఇంత ప్రేమ మన పట్ల చూపించడానికి ఏమి కారణం అంటే, రెండవ భాగంలో ఎవడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నిత్య జీవం నిరంతరం జీవించాలి. మనకు కూడా చనిపోవాలని ఎవరికి ఇష్టం లేదు, దేవునికి కూడా ఇష్టం లేదు. నిత్య జీవం అంటే నిరంతరం జీవించాలి. ఆ జీవం ఎక్కడుందంటే లోకంలో ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు. ఆ జీవము దేవునిలో ఉంది. అది యేసు ప్రభువులో ఉంచి ఈ లోకానికి పంపించాడు. వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే వాక్యం మనం చూస్తున్నాం. ఆయనలో జీవం ఉంది కనుక ఆ జీవం మనకు అందించడానికి యేసయ్యను ఈ లోకంలోకి పంపించాడు. కనుక ఆయనను గాన విశ్వసిస్తే ఆ జీవమును అందుకుంటాం. కనుక ప్రతి మనుషుడు, భూలోకంలో ఉండే ప్రతి మనుషుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు, మొదటి మరణంలో ఉన్నారు. శరీరము, మానవుడికి శరీరము, ఆత్మ, ప్రాణము ఇవి 3 ఉన్నాయి. కనుక ప్రాణం పోతే భయము, ఇదే భయం, భీతి, ప్రాణభయం ఉంది మనుషులకి. ఎప్పుడైతే ఆత్మ బ్రతికితే ప్రాణభయం ఉండదు. ఎందుకో తెలుసా? చనిపోవటం అంటే అది ఒక మార్పు. భూలోకంలో నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మరణం అంటే ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి కాదు, కానీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు పోతాం. ఎవరు పోతారంటే ఆత్మ వెళుతుంది. నీ ఆత్మ చచ్చిపోయిన ఆత్మ అయితే దేవుని దగ్గరకు పోలేదు. కాబట్టి ఆత్మ బ్రతకాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకోసమే ఆయన దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఎక్కువగా బోధించాడు. ఆయనది ఈ లోక రాజ్యం కాదు, ఆయనది దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని గురించే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుండి అని ఆయన ప్రతి చోట చెప్తూ వచ్చాడు. మనుషులు బాధల్లో ఉంటే చూడలేకపోయారు కనుకొని వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేశాడు. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగవారిని, చెవిటి వారిని, నత్తివారిని, పక్షవాయు కలిగిన వారిని, కుష్ఠరోగుల్ని, చివరకు చనిపోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూడలేక వాళ్ళ మీద దయ చూపించి వారు కూడా మరి బ్రతికేటట్టు చేశాడు. అది దేవుని మహాకృప. దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపిస్తే ఆయన జీవించినంత కాలం అనేకులు ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదు. చివరకు సిలువలో తను చంపే వాళ్ళని కూడా, తను బాధ పెట్టేవాళ్ళు కూడా, సిలువ వేసిన వాళ్ళని కూడా, అపహాస్యం చేసిన వాళ్ళని కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించుము అని ఆయన చెప్పాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది తెలుసా? ఆయన ప్రేమను తలంచుకున్నప్పుడు మనం తల వంచగా తప్పదు. దేవునికి వందనాలు చెల్లించక ఉండలేం. నీ ఆత్మ బ్రతికిందా లేదా? నీ ఆత్మ బ్రతకాలంటే ఏ డాక్టరు ఆత్మను బ్రతికించలేడు. ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవుని విన్నప్పుడు, ఆ జీవుని హృదయంలోకి వచ్చినప్పుడు, ఆ జీవం ద్వారా నీ ఆత్మ బ్రతికి నువ్వు జీవిస్తావు. అప్పటి నుంచి దేవునితో సమాధానం కలిగి ఉంటావు. మానవుడు దేవుడని ఆయన ఎవరని తెలియక అనేక చోట్ల వెతుకుతున్నాడు. రాళ్ళల్లో, చెట్లల్లో, పుట్లల్లో, ఇంకా అనేక చోట్ల కొండల్లో, కోనల్లో, అనేక ప్రదేశాల్లో వెతికి నిరాశతో ఉన్నాడు. మనిషికి తృప్తి లేదు, మనుషులకి నెమ్మది లేదు, మనిషికి సమాధానం లేదు, మనిషికి సంతోషం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి ఆ జీవాన్ని పొందుతారో, ఆ జీవం పొందినప్పుడు మనిషికి తృప్తి వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. కనుక ఈ భాగ్యం ప్రభువుని నమ్మిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళల్లో ఇటువంటి కార్యం దేవుడు చేస్తాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నావు. ఈ కార్యం నీలో జరిగిందా? నీలో జరిగి ఉంటే, దేవా నా పట్ల చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి అని చెప్పబద్దులం. ఇలాగూ చేయకపోతే ఆ జీవంలోకి వచ్చిన తర్వాత, ఆ జీవము మనకు వచ్చిన తర్వాత నువ్వు దేవుని కుమారుడు అని వాక్యం సెలవిస్తుంది. తనను ఎందరు అంగీకరించరో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించిన వారు దేవుని మూలముగా పుట్టినవారే కానీ శరీరేచ్ఛ, మనుషేచ్ఛ, పాపం వలన పుట్టినవారు కాదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు దేవుని కుమారుడు, కుమార్తె అవుతావు. ఇంతవరకు మనం
ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 8:44 వచనంలో, మీరు అపవాది సంబంధులు అంటున్నాడు, అపవాది కుమారులు అంటున్నారు. అపవాది కుమారులు ఏం పని చేస్తారు? తండ్రి ఏం పని చేస్తే అదే పని చేస్తాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేయడు అపవాది సంబంధి. అపవాది క్రియలు లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమైన కనుక అపవాదికి దాసులుగా ఉన్నాం, అపవాదికి కుమారులుగా ఉన్నాం. పాపమే చేశాం. ఈ పాపము హృదయాన్ని కఠినపరుస్తుంది, నిజదేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేటట్టు చేస్తుంది. కుటుంబంలో వారి యొక్క జీవితం సరిగా ఉండదు, వారికి నెమ్మది ఉండదు, చేయకూడనటువంటి అసహ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రభువు నమ్మిన తర్వాత, బ్రతుకు మారిన తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించావా? నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో సంతోషం ఉందా? కనుక యేసును అంగీకరించవా? నీ పాపం ఒప్పుకోవా? ప్రభు దగ్గర రా. ప్రభు నీ కోసం వచ్చాడు. ప్రభు నిన్నే ప్రేమిస్తున్నాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చుమని ఎంత మాత్రం తులసివేయని అన్నాడు. కనుక ప్రభు మనల్ని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తులసివేయలేదు, హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమ మాటలు మనం వినటానికి ఇష్టపడలేదు. ఆయన దూషించినాం, ఆయనకు దూరం అయిపోయినాం, ఆయన గాయపరిచినాం. ఆయన ఎన్నిసార్లు మన కోసం వేచి ఉండి మనతో మాట్లాడాడు. చివరికి ఆయన ప్రేమను గురించి అర్థం చేసుకొని ఆయనకు లోపడిపోయినాం. ఆయన వెలుగు అన్నాడు, మనలో చీకటి ఉంది. ఆ వెలుగు మన మీద పడ్డప్పుడు మనం ఎంత దౌర్భాగ్యమో, దిక్కుమాల వాళ్ళమో, పాపంలో పట్టబడి, పాపముల చేత కట్టబడి, మరి స్వాతంత్రం లేక దాసత్వంలో ఎంతకాలం మనం జీవించామో అర్థమవుతుంది. యేసు ఆ యొక్క దాసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన రక్తంతో మనల్ని కన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు, మనల్ని వాక్యం ద్వారా మనల్ని కడిగాడు, రక్తం ద్వారా కడిగాడు, ఆత్మ ద్వారా కడిగాడు. ఈ మహోత్తరమైన కార్యం హృదయంలో జరిగించింది. లోకానికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది వేరే మతం ఇది వేరే దేశపు ప్రభు అది మనకు సంబంధించింది కాదని సాతాను అందరినీ ప్రేరేపిస్తున్నాడు. ఈ సత్య సువార్త నేను చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఈ ప్రేమ సువార్త, ఈ సిలువు సువార్త, ఈ రక్షణ సువార్త అందరికీ చెప్పటం నీ వంతు, నా వంతు. ధనవంతుడైన జక్కయ్య డబ్బు కోసం పోయాడు. ఎంతో యూదుడై ఉండి డబ్బు కోసం తన జీవితాన్ని మరి అమ్ముకున్నాడు. అయితే యేసు ప్రభు మాటలు విన్నప్పుడు తను ఆలోచించాడు, ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన చూస్తానే ఆయనలో వెలుగుంది. ఆ వెలుగు ఆయన మీద పడతానే ప్రభువు మాట్లాడకముందే ప్రభు చెప్పిన మాట, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి, నీ ఇంట నేను బస చేయాలన్నప్పుడు దిగతానే ప్రభువు నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గర నేను అన్యాయం చేసుకుంటూ 4 గంటలు ఇస్తాను. ఎందుకు చెప్పాడంటే వెలుగు, ఆ జీవం లోపలికి వస్తే దాగిన పాపం బయటకు వస్తుంది. నువ్వు ఒప్పుకునేది కాదు, ఆత్మదేవుడే నీ చేత ఒప్పిస్తాడు. నీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది, నీ జీవితంలో ఎంత సంతోషం వస్తుంది, ఎంత నెమ్మది వస్తుంది నీ జీవితంలో. ఇటు స్థితి నీకు అవసరం లేదా? ఇక్కడ మారు మనసు పొందినవారు, ప్రభువుని అంగీకరించిన వారు, రక్షణ పొందినవారు చాలామంది ఉన్నారు. ఇదను ఆదివారం కనుక ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆయన అన్నాడు, తనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అట్టివారే కావాలని ఆయన కోరుతున్నాడు. కనుక నీ ఆత్మతో ఆరాధించాలా. సత్యం అంటే వాక్యము ద్వారా నువ్వు ఆరాధించాలి. యేసు ఆది యందు వాక్యముడిను, వాక్యము దేవుని ఎద్దును, వాక్యము దేవుడే ఎండును. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆయన వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు. యేసు ఎక్కడున్నా అంటే నీ గ్రంథంలో ఉన్నాడు, నీ వాక్యంలో ఉన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, జాగ్రత్తగా విన్నప్పుడు నీ హృదయం మారిపోతుంది. ప్రభువు నీ అంతరంగాన్ని కడగతాడు, పవిత్రపరుస్తాడు, నీ జీవితం మారిపోతుంది. కనుక ఈ సమయంలో ఆయన చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన మేళ్ళు ఏ మానవుడు చేయలేదు, ఎవరు చేయలేదు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. ఇటు రక్షకుడిని మనం ఆరాధించాలని ఆదివారం మన కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నావా? ఆరాధించడానికి నువ్వు సిద్ధపడి రావాలి. నీ హృదయాన్ని మరొకసారి ఆయన రక్తంలో కడుక్కో, సిద్ధపడు. ఎక్కడ దోషం, ఎక్కడ లోపం, ఎక్కడ పొరపాటు, ఎక్కడైనా ఏదైనా ఉంటే దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి. అందుకోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ జీవం నీలోకి వచ్చినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆయన ఆరాధించకుండా ఉండలేవు. నీ నోటితో నువ్వు కీర్తన పాడకుండా ఉండలేవు. అంతేకాదు దావీదు అంటాడు, ఆయన నా నోట
క్రొత్త గీతాన్ని ఉంచాడు. నీ నోటు కూడా క్రొత్త గీతాన్ని ఉంచాడు. ఆ గీతమే ఆరాధన. అలాగూ నువ్వు ఆరాధించాలి. దేవా, నన్ను నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ రాజ్యానికి వారసులుగా చేసుకున్నావు తండ్రి. ఇక మీద నేను సైతాను వశంలో వచ్చి నన్ను విడిపించావు. మళ్ళీ తిరిగి వెళ్లకుండా నీ రాజ్యంలో నిత్యత్వంలో నిరంతరం నీతో ఉండే కృప నాకు దయచేసి తండ్రి. ఇంత గొప్ప మేలు ఎవరు చేయలేదు ప్రభువా. నాయనా, నా తల్లి ప్రేమించలేదు, నా తండ్రి ప్రేమించలేదు, భూలోకంలో ఎవరు ఎక్కువగా ప్రేమించలేదు. నీ కుమారుడు యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు తన ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి చనిపోయి తిరిగి లేచాడు. లేచి నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఈ గొప్ప కార్యంలో జరిగించాడు అని ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించాలి. ప్రభువును మనం హెచ్చించాలి, పూజించాలి, తల వంచాలి, నమస్కరించాలి. ఈ యొక్క అనుభవం నీలోకి ఇంకా రాకుండా ఉంటే ఈ సమయంలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని ఒప్పుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. నీ అంతం ఏమవుతుందో నీకు తెలియదు. ఈ సంగతులు ఏ గ్రంథం చెప్పటం, ఏ మతం చెప్పటం, బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళాల్సిన స్థలాలు రెండే, ఒకటి నరకం, రెండోది పరలోకం. నీవు ఇప్పుడే ఎన్నుకోవాలి. భూలోకంలో ఉండగానే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనో, ఏ ప్రదేశంలో చేరాలనో అది నువ్వు ఎన్నుకోవాలి. ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోవడానికి వీలు పడదు. ఎంత మాత్రమో కుదరని పని. కనుక నీ భూలోకంలో ఆయుష్ పొడిగిస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాడు. టీవీల ద్వారా దేవుడు నీ దగ్గరకు, ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. సెల ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయా రీతులుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం ఇవ్వకుండా ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం దూరంగా తప్పించుకొని పోతావు? నేడే రక్షణ దినం. ఆయన నిన్ను రక్షించి తన కుమారునికి చేసుకుంటాడు. ఈ అనుభవంతో నీ కలిగి ఉంటే నువ్వు ఆరాధన చేస్తావు. ఈ అనుభవం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో చేరి తమను తాము తగ్గించుకొని నోరారా, మనసారా, హృదయమారా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుతున్నాం. దేవుడు ఈ మాటలు మీ యొక్క జీవితంలో నెరవేరిన వారిలో ఇంకా విశ్వాసం అధికమై ఇంకా ప్రభు కొరకు జీవించి అనేక ఆత్మలు సంపాదించి ఆ భారం బాధ్యత దయచేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రభువా, నువ్వు పరలోకం నుండి దేవుడివి, భూలోకంలోకి రావడానికి నీకు ఏమాత్రము తండ్రి అవసరం లేదు. ఎందుకోసం వచ్చావంటే పాపులమైన మమ్మల్ని ప్రేమించావు కనుక, మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చావు కనుక మా యొక్కకు మమ్మల్ని వెతికినావు తండ్రి. అందుకొరకు స్తుతిస్తున్నావు. మీ ప్రేమను మా పట్ల చూపించినావు. ఎన్ని శ్రమలు అనిపించావు, ఎన్ని బాధలు అనిపించావు. అయినా ప్రభువా, మీ ప్రేమను మేము గుర్తెరగలేకపోయినాం. అనేకసార్లు మిమ్మల్ని తండ్రి దుఃఖపరిచినాం, గాయపరిచినాం. మీ నుంచి తప్పించుకొని పోవాలని ఎంతో ప్రయత్నం చేసినాం. అయితే మీరు ప్రేమతో, సహనముతో, ఓర్పుతో ప్రేమైన కుమారుడా, ప్రేమైన కుమార్తె అంటూ పలకరిస్తూ మాతో మాట్లాడారు. దేవా, ఎన్ని సార్లు ఎంత సమయం మీకు ఇవ్వకుండా మేము దుఃఖపరిచినాము, అయినా సహించుకున్నాం. మీరు దీర్ఘశాంతమే మాకు ఈరోజు రక్షణ కలిగింది. మీరు కోపడి ఉంటే మేము ఏమైపోయిండేవాళ్ళం. అలా కాకుండా మీరు మా ఎడల ఎంతో చూపించిన దీర్ఘశాంతాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాంటి దీర్ఘశాంతం మా పొరుగు వారి చోట్ల మేము చూపించి అనేకులు మీ యొక్క రాజ్యంలోకి తీసుకురావడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మా ఆరాధన ఆలకించండి, మా ఆరాధన అంగీకరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఈ ఆదివారం దేవుని కృపను బట్టి మనము ఎవరింట్లో వాళ్ళు కూడుకొని ఈ యొక్క టెక్నాలజీ ద్వారా
దేవుని వాక్యం వినే అవకాశం దేవుడు కల్పించాడు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇద్దరు ముగ్గురు చోట దేవుడు ఉంటాడు కనుక మనం కూడా ఆయన మన మధ్య ఉన్నాడనే గ్రహింపుతో దేవుని భయం కలిగి ఉన్నాం. దేవుని వాక్యంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమెంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా చేర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయన. ఇక్కడ మా వాక్యం వినటానికి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించమని, వినే చెవి గ్రహించే మనసు దాచుకునే హృదయం దయచేయమని, మాట్లాడుటకు నాకు వాక్శక్తిని, వినుటకు మీ బిడ్డలకు వినే శక్తిని దయచేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న భాగంలో భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను అని మాట చదువుకున్నాం. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, భక్తిహీనులు. ఏమిటి బలహీనులు, భక్తిహీనులు అంటే భక్తి చేయుటలో బలహీనులు, వారే భక్తిహీనులు. భక్తి అనగా దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుని గురించి పాడటం, దేవుని ఆరాధించటం, దేవుని వాక్యం వినటం, దేవుని మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దేవునికి కానుకలు సమర్పించటం, అలాగూ దేవుని యొక్క కార్యాలు అవకాశం వచ్చినప్పుడల్లా సహకరించి సహాయపడుతూ ముందుకు సాగటం. అయితే మనం ఎంత బలహీనమో వాక్యం సెలవిస్తూ ఉంది. బలహీనమై ఉండగా, దేంట్లో బలహీనం అంటే, ఉదాహరణకు క్రైస్తవులమైన మనం చాలామంది ఆదివారం వేరే పనులు పెట్టుకుంటారు. ఆదివారం వేరే చోట్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆదివారం వేరే రీతిగా స్నేహితులతో గడపాలని విందులు ఇటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేవునికి ఏమాత్రం చోటు ఉండదు, స్థలం ఉండదు. దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారంటే, ఏదో పుట్టుక దినం వచ్చినప్పుడు, ఏదో శుభకార్యం వచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కనుకనే భక్తిహీనులు. ఇలాంటి వారిని దేవుడు చూచినప్పుడు వాక్యం ఏం చదువుకున్నామంటే, యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యుక్త కాలం అంటే సరైన సమయం, సరైన వయసులో, యుక్త కాలం, సరైన కాలంలో ప్రభు చనిపోయాడు. మనము దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవుని జ్ఞాపకం చేసుకొనుకున్నప్పుడు, దేవుని సంగతులే మనసులోకి తీసుకురానప్పుడు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తే, ఇటువంటి పరిస్థితుల్లో మన కొరకు చనిపోయాడు. ఎందుకు? బలం పొందాలని, భక్తి చేయాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని వాక్యం వినాలని, దేవుని ఆరాధించాలని, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ, అలాగూ దేవుని కార్యాల్లో పాల్పంపులు పొందాలని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన సహాయ సహకారాలు అందించాలని దేవుని యొక్క ఏర్పాటైనది. కనుకనే
మనం బలము కలిగిన వారిగా ఉండటానికి, బలవంతులుగా ఉండటానికి భక్తిహీనులమైన మన కొరకు ఆయన యుక్త కాలంలో చనిపోయాడు. ఎందుకంటే బలం పొంది దేవుని ఎరిగి దేవుని కొరకు జీవించాలని. నిజంగా ఇలాంటి భక్తి లేనప్పుడు దేవునికి నిజంగా కోపం రావాలి, మన మీద ఆయాసపడాలి, శిక్ష రావాలి. కానీ ఎప్పుడు ఏ కాలంలో కూడా శిక్ష మన మీదకి దేవుడు పంపలేదు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఎందుకంటే బలహీనులైన వారు భక్తిహీనులుగా ఉన్నప్పుడు యుక్త కాలంలో ఆయన చనిపోయాడు. అది మొదటి మాటగా చూస్తున్నాం. పౌలు గారు ఈ విషయాన్ని రోమా పత్రికలో, రోమా పట్టణంలో ఉన్న పరిశుద్ధులని ఉచ్చరిస్తూ వారికి రాసినటువంటి పత్రిక. రెండవ మాట, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగంటే నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడవచ్చు. నీతిమంతుడు చాలా మంచి పనులు చేశాడే అని ఎవడైనా చనిపోవడానికి ముందుకు రావచ్చు. అంటే మంచివాని కొరకు ఎవడైనా చనిపోవడానికి తెగించవచ్చు. కానీ మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇందాక భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. పాపులం అంటే దేవుడు చేయకూడదన్న పనులు చేయటం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇటువంటి పనులు ఎన్నో చేస్తుంటాం. తర్వాత నేనుగాక వేరొక దేవుడు ఉండకూడదు. మరి ఒకప్పుడు మనమైతే దేవుని కానీ దేవుడు కాని వాళ్లకు మనం పూజించాం, దేవుని కాని వాళ్ళను మొక్కాం. ఈ విధంగా దేవునికి విరోధమైన పనులు చేశాం. పాపులంగా ఉంటే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పాపం పోవాలి. వాళ్ళు చేసిన పాపము వాళ్ళు తెలిసి చేయలేదు. ప్రభు ఈ మాట అన్నాడు. సిలువలు అన్న మాట ఏంది? వాళ్ళు అవమానపరిచి, ఉమ్మివేసి, హింసించి, ఆయనను కొట్టి గాయాలు శరీరంలో కలుగజేసి నీచాతి నీచమైన సిలువ మరణానికి అప్పగించినప్పుడు సైతం ప్రార్థన చేశాడు. ఆ శ్రమలో ఎవరు ప్రార్థన చేయగలరు? ప్రేమ, అధికమైన ప్రేమ, అది దేవుని ప్రేమ కలిగి ఉంటే తప్ప చేయలేము. దేవుని ప్రేమతో నిండి ఉన్నాడు కనుకనే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అన్నాడు. ఆయన ప్రాణం పోయినప్పుడు ఏ మనిషికి కీడు జరగలేదు. బండలు బద్దలైపోయినాయి. మనం మత్తయి సువార్తలో ఆ విషయాలు చూసుకుంటాం. సమాధులు తెరవబడ్డాయని, పరిశుద్ధులు లేచారని, ఇంకా ఇటువంటివన్నీ మనము చూస్తున్నాం. ఆయన మరణంలో, అంత మరణంలో కూడా ఎవరికి హాని జరగలేదు, కీడు జరగలేదు. ప్రభు చేసిన ప్రార్థన బట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాను అని మాట చదువుకుంటున్నాం. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే చనిపోయే పాపులమైన వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఇంట్లో మాట వినకపోతే ఒకసారి 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, వినకుండా విచ్చలవిడిగా ఎవరు తిరుగుతుంటే ఇంట్లోంచి వెళ్ళిపో అంటాం. నువ్వు నాకు అవసరం లేదంటాం. కొంత సంబంధం తెంచుకుంటాం. ఎంత కోప్పడతాం. జీవితం అంతా పుట్టింది మొదలుకొని బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆయన ప్రతి దినము ప్రతి క్షణము దుఃఖపరిచిన ఆయన సహించుకున్నాడు. కారణం ఆయనలో ప్రేమ ఉంది. ఆయన కోప్పడలా. ఆయన కోప్పడి ఉంటే మనం ఎప్పుడో నశించిపోయాడు. దావీదు రాజు చెప్పినాడు, ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఆ మాట ఎంత గొప్పది. పాపానికి
ప్రతిఫలం ఇవ్వలేదు. నిజమే, దేవుడు కక్ష తీర్చుకునే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను ఎరగాలని యేసు ప్రభువారు ఏ పాపం చేశాడని ఆయన్ని సిలువేశారు. ఆయనలో పాపం ఉందా? ఆయన పుట్టుకలో పాపం ఉందా? ఆయన జీవితంలో పాపం ఉందా? మరి దేని నిమిత్తం ఆయన్ని సిలువేశారు అంటే ఆయన మనందరి పాపం తన మీద మోసుకున్నాడు. దేవుని గొర్రెపిల్లగా లోకంలోకి వచ్చాడు. మన దేశంలో గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను, ఎద్దులను వధిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రక్తంలో పాపం పోతుందని. ఈయన తన ప్రియ కుమారుని మన కొరకు చనిపోవడానికి లోకంలోకి పంపించాడు. అందువల్లనే ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే, సిలువలో ఎందుకు చచ్చిపోవాల్సిందంటే ఆయన రక్తం అవసరం. ఏం రాయబడిందంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అనే మాట చదువుకుంటున్నాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకంటే మన పాపం అంతా ఆయన భరించాడు, పాపం లేకుండా ఎత్తివేశాడు. హృదయంలో పాపం ఉంటే పాపం చేస్తాం. హృదయంలో పాపం లేదు, పాపం తొలగించబడి దేవుని ప్రేమ పోయబడింది, దేవుని సమాధానం వచ్చింది, దేవుని సంతోషం వచ్చింది. హృదయమే మారిపోయింది, జీవితమే మారిపోయింది. అప్పటి నుంచి దేవుని కొరకు జీవించాలనే ఆలోచన, ఆశ ప్రతి దేవుని బిడ్డలో కలుగుతుంది. మారు మనసు పొందినప్పుడు ఈ మార్పు ప్రతి ఒక్కరూ అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. కనుకనే అప్పటి నుంచి మనం ప్రత్యేకించబడిన వారంగా, ఏర్పాటు చేయబడిన జనాంగంగా ఉంటూ దేవుని బిడ్డలు ఎక్కడున్నారో వారిని వెతుక్కుంటూ పోయి ఆ సహవాసంలో ఉంటున్నాం. కనుక మనం ఇంకనూ పాపనమైనగా ఆయన మన కొరకు చనిపోయాను. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడదుము. ఎందుకు ఆయన రక్తం అంటే దేవునికి ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను సిలువలో ఆయన భరించాడు. ఇంకనూ ప్రభువుని అంగీకరించకుండా ఉంటే రేపు నరకానికి ఎవరు పోతారంటే, పాపం చేసిన దాన్ని బట్టి నరకానికి పోరు, యేసును అంగీకరించిన దాన్ని బట్టి నరకంలోకి వెళ్తారు ఎక్కువ మంది. ఎందుకంటే మీ పాపం పోవడానికి నా ప్రియకుమారుని పంపించాను, మీ పాపాన్ని కడగడానికి ఆ ప్రియకుమారుని రక్తం చిందించబడింది, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి నేను ఇష్టపడ్డాను. అయితే ఆ యేసును పంపినప్పుడు యేసు దగ్గరకు రాలేదు, ఆ యేసులోకి వచ్చి పాపాలు కడుక్కోలేదు అని దేవునికి ఉగ్రత మన మీద ఉంటుంది. కనుక దేవుని ఉగ్రత నుంచి మనం రక్షించబడ్డాం. ఇది దేవుని యొక్క ప్రేమ, మహాకృప. మరొక మాట కూడా చెప్పబడింది, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము. మనం శత్రువులు, దేవునికి శత్రువులు మనం. ఎందువల్ల? దేవునికి విరోధైన సాతానుతో సహవాసం చేశాం, సాతాను ప్రేమించినాం, సాతాను హృదయంలో చేర్చుకున్నాం, సాతాను చెప్పిన పనులని చేసినాం, భయంకరంగా జీవించినాం, దేవుని దూషించినాం, దేవునికి దూరం అయిపోయినాం. కాబట్టి దేవునికి శత్రువులుగా జీవించాం. అయితే శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మరణించినాడు. అయ్యా, నీ పాపం కొరకు నేను చనిపోతున్నాను, మీ అందరి పాపం కొరకు నేను చనిపోతున్నాను, దేవునితో సమాధానపడండి. మీరు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, దేవునితో సమాధానపడండి. మీరు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే భూలోకంలో ఉండగానే మరి దేవునితో సమాధానపడాలి. ఆ సమాధానపరచబడేది ఏ విధంగా కలుగుతుందంటే,
యేసు ప్రభు యొక్క మరణం ద్వారా, ఆయన మరణం ద్వారా దేవునితో మనం పడితిమి. అంతేకాదు ఆయన మరణం ద్వారా మనము సమాధానపరచబడి ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం నిరంతరం మనము రక్షణ పొందుతూ ఉంటాం. ఇదిగా ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప భాగ్యం. కనుక ప్రియమైన దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు బలం కలిగి భక్తి చేయాలని నీ కొరకు చనిపోయాడు. నీవు పాపంలో జీవిస్తూ దేవునికి దూరస్తుడై ఉంటుండగా ఆయన యుక్త కాలంలో నీ కొరకు మరణించాడు. ఆయన మరణంలో నీకు పాప విమోచన, ఆయన రక్తంలో పాపం నుంచి విడుదల, విమోచన, పాప క్షమాపణ ఇవి ఏర్పడ్డాయి, లభించే. కనుక ఆయన ప్రేమను తలంచుకో. మూడవదిగా, దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం. దేవునికి విరోధస్తులుగా ఉంటే ఎవరి ద్వారా సమాధాన పడగలము? అందుకోసమే దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు అని తిమోతి పత్రికలో చదువుకుంటాం. ఆయన మరణం ద్వారా దేవునితో మనం సమాధానపడటం. కనుక దేవునితో సమాధానపడటం, నీతిమంతులుగా తీర్చబడటం, బలము కలిగి దేవుని కొరకు జీవించటం, దేవుడు నీ ఎడల నా ఎడల చేసినటువంటి కార్యం. ఇటు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన ప్రేమను అలక్ష్యం చేస్తావా? నిర్లక్ష్యం చేస్తావా? ప్రభు దగ్గరకు వచ్చి పాపం ఒప్పుకుంటావా? ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? ఈ అనుభవం నీకు ముందుగానే ఉంటే, ప్రభువుని చేర్చుకున్న అనుభవం నీకు ఉంటే, ఈ ఆదివారం దినాన, ఆరాధన దినాన ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని సేవించాలి. ఆయన కోరేది మనం ఏమి ఇవ్వగలం? అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అట్టివారు తనకు కావాలని ఆయన కోరుతున్నాడని వాక్యం సెలవిస్తాము. కనుక ఈ ఉదయకాలంలో నీ ఆరాధన ఆయన సమర్పిస్తావా? ప్రభువును హెచ్చిస్తావా? గణపరుస్తావా? పూజిస్తావా? లోకంలో ఏ మానవుడు, ఏ గొప్పవాడు చేయలేని పనులు యేసు ఒక్కడే చేశాడు. నీకు బలమిచ్చాడు. ఇప్పుడు నీవు భక్తి చేస్తున్నావు. క్రమంగా ఎక్కడున్నా దేవుని మందిరం వెతుక్కుంటూ వస్తున్నావు. దేవుని పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, హెచ్చిస్తున్నావు. దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నావు. దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటున్నావు. ఆయన ఒక్కడే దేవుడిని ఇతరులకు తెలియపరుస్తున్నాడు. రెండోదిగా, ఆయన రక్తం వలన నీతిమంతుడిగా తీర్చబడి ఆయన చేసిన మేలును తలంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, గణపరుస్తున్నావు. దేవుడితో సమాధానపరచబడటానికి ఏ మనుషుడు దేవుని దగ్గర పోయి సమాధానం చేయగలడు? ఆయనే, పరలోకం నుంచి వచ్చిన ఆయనే సమాధానపరచడానికి వచ్చాడు. ఎందుకంటే సాతాను వల్ల దేవునికి దూరమైన మనల్ని దేవునికి దగ్గరగా చేర్చడానికి దేవుడు తన పోలిక, తన రూపం ఇచ్చాడు కాబట్టి, భూమి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి, అదంతా పోగొట్టుకున్నాం కనుక తిరిగి అవన్నీ మనం పొందటానికి కుమారుడు మరణం ద్వారా ఇవన్నీ దేవుడు యేసు ప్రభు అనుగ్రహించాడు. ఇటు యేసు ప్రభు మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి బద్ధులం. కనుక చేరిన వారు కొంతసేపు దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ వాక్యమైన బిడ్డలలో మీ కార్యం జరిగించండి. ఇదివరకే మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు ఉంటే, బలము కలిగి భక్తి చేసే బిడ్డలు ఉంటే, మీ భయంతో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారిని మీరు ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు కనుక భయభక్తులు కలిగిన వారంగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అందుకొరకు స్తోత్రములు. మేము నీతిమంతులుగా తీర్చబడి తండ్రి మీ కొరకు బ్రతకాలని మీరు ఇష్టపడుతున్నాము, స్థితిస్తున్నాం. అలాగే తండ్రి, శత్రువులుగా ఉన్న మేము మీతో సమాధానపరచబడి మీతో ఐక్యమై మీరు చెప్పింది భూమి మీద చేయడానికి తండ్రి, నశించిపోయే ఆత్మల కొరకు మీరు వేదన భారం కలిగి ప్రార్థించడానికి, అనేకులకి మీ వర్తమానం అందించడానికి
మమ్మల్ని వాడుకోవడానికి మేము ముందుకు వస్తుండగా మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన మేలు కొరకు స్తుతిస్తున్నాం. చేయబోయే ఆరాధనను ఆలకించండి, అంగీకరించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికి తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.